నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, మనీ ఫ్లో పెరగాలి అని ఎవరైనా కోరుకుంటారు. అంటే ఎక్కువ కొంచెం ఫ్లో మారాలండి, ఉండట్లేదు, డబ్బులు నిల్వ ఉండట్లేదు, లేకపోతే అసలు చేతిలో ఒక్క రూపాయి ఉండట్లేదండి అని అంటే బాధాకరమైన పరిస్థితి. మనీ ఫ్లో పెరగాలి అని అంటే ఎవరికైనా, అది బిజినెస్ వాళ్ళకైనా అనొచ్చు, లేకపోతే ఇంకెవరికైనా కూడా, జాబ్ చేసే వాళ్ళకైనా కూడా మనీ ఫ్లో పెరగాలని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఏదైనా రెమెడీ ఉందా? ఉంది అండి. చాలా మంచి ప్రశ్న ఇది. మనీ ఫ్లో గురించి మాట్లాడదాం. మనీ ఫ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే, జనాలు ఫస్ట్ తప్పు ఏం చేస్తారంటే, క్యాష్ని కూడగట్టి అలానే ఉంచేసుకుంటారు. స్టాగ్నెంట్. ఇప్పుడు ఒక 5 లక్షలు ఉన్నాయి, దాని అలా స్టాగ్నెంట్గా ఉంచుకుంటారు, దాన్ని వాడరు. కనీసం దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఒక పక్కన తోసేరు. ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది కదా ఫిక్స్డ్ చేస్తే, అది చెయ్యరు. ఇటు ఖర్చు పెట్టరు, అలా బ్లాక్ లో పెట్టేస్తారు మనీని. అట్లా ఉండకూడదా? అలా ఉండకూడదు. మీరు డబ్బులు ఉన్నాయి అంటే దాంతో ఏదైనా రొటేషన్ చేయాలి, లేకపోతే దాన్ని దాచేయాలి. అలా సేవింగ్స్ అకౌంట్లో మీరు 5 లక్షలు, ఒక 10 లక్షలు అలా ఉంచుకుంటే మీ మనీ మీరే చూడండి స్టాగ్నెంట్ చేసేసారు కదా. సో బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొద్ది రొటేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజుకో 100 రూపాయలు అయినా, కనీసం 10 లక్షలు ఉన్నాయి, రోజుకు 100 రూపాయలు అయినా, ఏదో చిన్న జొమాటోలో ఆర్డర్ చేసి ఏదో ఒక బ్రెడ్ ముక్క తిన్నాము, సో రోజుకు 50 రూపాయలు, ఇంకో రోజు 10 రూపాయలు, కనీసం మినిమం రొటేషన్ అనేది ఉండాలి. అలా మీరు బ్యాంక్ అకౌంట్ని అలా హోల్డ్ చేసేసి పెట్టేసుకుంటే ఎలా అండి, చాలామంది డబ్బులు ఉంటే ఈ గోల్డ్ కొనేసుకొని దానికి నెల నెల కడుతూ ఉంటారు ఆడవాళ్ళు అయితే. అలా మగవాళ్ళు కొంతమంది ఈఎంఐలు కడుతూ ఉంటారు ఏదో బండికి. కానీ కొంతమంది అలా స్టాగ్నెంట్గా డబ్బులు ఉంచేస్తారండి. డబ్బుల్ని స్టాగ్నెంట్గా ఉంచకూడదు. ఇంకా ఏమంటారంటే జనాలు, మన వాళ్ళకి, మన చుట్టాలకి, అమ్మ నాన్న పిన్ని వరుసలు అన్నిటికీ వాళ్ళు కూడా పెట్టాలి. నువ్వు అలా డబ్బులు ఉంచేసుకొని జీవితాంతం వాళ్ళకి పెట్టకుండా ఉంటే దానికన్నా పెద్ద మహాపాపం లేదు. వాళ్ళకి ఎంతో కొద్దిగా ఇవ్వాలి, పెట్టాలి. వాళ్ళకి మినిమం మొత్తం ఇచ్చేయమని చెప్పట్లే, ఎంతో కొంత ఒక 10%, 5% నీ తోచినంత నువ్వు ఇచ్చేయాలి. నేను ఎవరికి ఒక రూపాయి పెట్టాను, నేను ఇలానే ఉంటాను అంటే ఎట్లా కుదురుతుంది? నీకే కష్టం అవుతుంది రేపు. నీకు ఒకవేళ కష్టం వస్తే ఎవడ ఆదుకునే పరిస్థితి ఉండదు. అది కదా, వాట్ గివ్స్ అరౌండ్ దట్ కమ్స్ అరౌండ్. ఇస్తే వస్తుంది. కరెక్ట్, బాగా చెప్పారండి. చాలా బాగా చెప్పారు. మన పక్కనోడికి మనం ఇస్తేనే కదా రేపు మనకు కష్టం వచ్చినప్పుడు మనకు ఆదుకునేది. వాడు కష్టంలో ఉన్నప్పుడు మీరు అలా పక్కన జరిగిపోతే, పక్కకు జరిగిపోయినా పర్లేదు, కొంతమంది అసలు భలే ఆనందిస్తారు, బాగా వచ్చింది వీడికి కష్టం అని చెప్పి అవాక్ అవుతున్నారా? ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడికి కావాల్సిందే, ఇంకా వాడి తప్పప్పులు ఏం చేస్తూ, ఇంకా వీడికి కావాల్సిందే, వీడికి మంచిగా వచ్చి మంచిగా అయింది. అసలు ఎంత క్రూరం కదా. ఎప్పుడు చూడలేదు ఇలాంటి వాళ్ళు? అయ్యో అసలు దునియా అన్నారు. అంటే మనం విన్నాం కానీ ఎప్పుడు ప్రత్యక్షంగా మనం చూడలేదు, వింటూ ఉంటాం. డెఫినెట్లీ ఉంటారు, కానీ ఈ రేంజ్ లో ఉంటారని తెలీదు. ఓకే, సో ఇప్పుడు ఎవరి పాపానికి వాళ్ళే బాధ్యులు. సో నేనేమంటానంటే, మనీ ఫ్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మనీ ఫ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరైనా మనిషి కానీ ఫస్ట్ దేవుడు, తర్వాత అమ్మ నాన్న. సో గుడికి వెళ్ళండి, దేవుడికి 108 రూపాయలు. తర్వాత అమ్మ నాన్నకి ఏదైనా ఇష్టం ఉండొచ్చు, నాన్నకి ఇచ్చేయండి. అమ్మకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ వెల్వెట్ కేక్ మీ అమ్మగారికి ఇష్టం, అది తీసుకొచ్చి మీ అమ్మగారికి ఇవ్వాలి. అలా డబ్బులు బ్యాంక్ అకౌంట్లో దాచేయడము, పర్సులు జేబులో పెట్టేయడం కాదు. మీ నాన్నగారికి ఏసీ కావాలి, ఏసీ ఇప్పించేయండి. మీ అమ్మగారికి రెడ్ వెల్వెట్ కేక్ కావాలి, మీ చెల్లికో ల్యాప్టాప్ కావాలి, ఇచ్చేయండి.
అలా కట్టలు పెట్టుకుంటే మీకు ఏమొస్తుందండి? ఏం లేదు, ఒకటేసారి ఎగిరిపోతుంది. Hmm. ఈ బెట్టింగ్ యాప్లు ఏంటి? Hmm. ఒకటేసారి ఎగరబెట్టడానికే. అవును. ఎక్కడ పెట్టరాలు, ఎవ్వరికి పెట్టరు. ఆ బెట్టింగ్ యాప్ కనిపిస్తే దాంట్లో పెడతారు, మొత్తం ఎగిరిపోతుంది. ఇప్పుడు ఇవాళ రేపు మొన్న ఎలక్షన్స్ అయిన తర్వాత ఎంత మంది బయటకు వచ్చాయో, ఇళ్ళు అమ్ముకునే పరిస్థితి కన్నా ఘోరం కదా. సరే, మనీ ఫ్లో మరి పెరగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? సో ఫస్ట్ చెప్పింది దైవానికి, తర్వాత అమ్మా నాన్నకి, తర్వాత ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీ ఏంటంటే మనీ ఫ్లో అనేది బుధ గ్రహానికి సంబంధించింది. సో మనము బుధ గ్రహానికి చెందిన ఒక వ్యక్తి ఒక హిజ్రాని తీసుకొని, ఐ మీన్ వాళ్ళకి మనం గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ డొనేట్ చేయాలి, ప్లస్ దాంతోపాటు కొంచెం మనీ ఇవ్వాలి. మనం ఇవాళ రేపు చూస్తూ ఉంటాం, షాప్స్ ఓపెన్ అయితే లేకపోతే చిన్నపిల్లలు పుడితే వాళ్ళే వచ్చి పూజ చేస్తారు. చాలా శ్రేష్టం, ఎందుకంటే వాళ్ళు బుధుడు, నపుంసక అది ఆ శక్తి వాళ్ళలో ఉంది, బుధ శక్తి. సో వాళ్ళు వచ్చి పూజ చేస్తే మన షాప్ బాగా రన్ అవుతుంది, మనీ ఫ్లో బాగా జరుగుతుంది, గిరాకీ బాగా వస్తుంది, షాప్ బాగా నడుస్తుంది, మనీ ఫ్లో ప్రాబ్లమ్స్ కూడా రావు. జనాలు విపరీతంగా సంపాదిస్తారని ఈ మధ్య, పెద్ద పెద్ద జాబులు, పెద్ద పెద్ద వ్యాపారాలు, కానీ డబ్బులు ఏ రోజు సరిపోవు ఎవరికి. నేను చూస్తున్నా 30 ఏళ్ళు, అసలు 30 years బ్యాక్ చాలా తక్కువ శాలరీ కానీ అన్నీ సరిపోయేవి. ఇప్పుడు అలా లేదు, అందరికీ అవే కష్టాలు. 100 కోట్లున్న ప్రాబ్లం ఉంటుంది వాడికి. 100 కోట్లున్నా కూడా దానికి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా దాని ప్రాబ్లం దానికి ఉంటది. వాడు ఒక 6 కోట్ల కారు కొనుక్కుంటాడు, దానికి ఈఎంఐ కట్టలేక ఏడుస్తాడు. సో ఈ మనీ ఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని చాలా క్రిస్టల్ క్లియర్ గా వాటర్ లాగా మనీ ఫ్లో అవ్వాలంటే మన జీవితంలో మన చెప్పిన హిజ్రాకి బుధవారం రోజు ఎన్ని బ్యాంగిల్స్ ఇవ్వాలి? 5 బ్యాంగిల్స్ ఇవ్వండి, లేకపోతే 50 బ్యాంగిల్స్ ఇవ్వండి. గ్రీన్ కలర్ అవే గాజు వస్తాయి కదా, గాజులు అదే ఇచ్చేయండి. ఆ బ్యాంగిల్స్ ఎంతో కొంత మనీ ఇవ్వాలి, 108 రూపాయలు ఇచ్చేయండి. అండ్ ప్లీజ్ ఆస్క్ హర్ టు బ్లెస్. ఏదో డబ్బులు ఇచ్చేసాం అయిపోయినాను కదా, ప్లీజ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఈనక్, ఐ మీన్ ద హిజ్రా. బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళని అడగండి, ప్లీజ్ మీ ప్రేయర్లో మా గురించి అడగండి, ప్లీజ్ మా షాప్కి మనీ ఫ్లో అవ్వాలి. ఇందులో వీళ్ళల్లో ఇప్పుడు ఎవరైతే మీరు చెప్తున్నారో హిజ్రాస్ అని, వాళ్ళల్లో రకరకాల అంటే నిజంగా ఒరిజినల్ వాళ్ళు ఉన్నారు, కొంత మోసగాళ్ళు ఉన్నారు, మాయగాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మనం కనిపెట్టలేం కదా, కానీ నిజంగా వాళ్ళైతే చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు, చాలా కైండ్ హార్టెడ్ గా ఉంటారు, అండ్ ఆల్రెడీ ఎంత సాఫ్ట్ నేచర్ తో ఉంటారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ అనుకోవచ్చు, లేకపోతే ఇట్లా కొద్దిగా ఈ హార్డ్ గా ఉన్న వాళ్ళని చూస్తే కూడా మనం గుర్తుపట్టచ్చు, వీడు వేషం వేస్తున్నాడు అని చెప్పి. సో ఒరిజినల్ వాళ్ళకి ఇస్తేనే మనకి ఫలితం వస్తుంది అని. అవును. సో మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. వాడు కొంచెం రఫ్ గా కనిపిస్తున్నాడంటే మనం అర్థమైపోతుంది వాళ్ళని చూస్తే కదా. అవును, అదే నిజంగా న్యాచురల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా సాఫ్ట్ గా, చాలా స్లోగా, చాలా ప్రేమగా మాట్లాడతారు. డెఫినెట్లీ ఎంత హ్యూమిలేషన్ చూసి ఉండాలి వాళ్ళ లైఫ్ లో, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు చాలా సాఫ్ట్ నేచర్ ఉంటారు. సో అసలైన వాళ్ళకి ఇస్తే అసలు ఫలితం వస్తుంది. రైట్. సో ఒక్కసారైనా ఒక్కసారి ఇవ్వండి మీరు ప్రస్తుతం, తర్వాత మీకే అర్థమవుతుంది, నెక్స్ట్ టైం మీరే చేస్తారు. తప్పకుండా వాళ్ళు తక్కువ ఎక్కువ అని కాకుండా మనకి ఈక్వల్ గా అనుకొని మనసు పూర్తిగా డొనేట్ చేయండి. 100 నుంచి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోమని చెప్తున్నారు. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు. నమస్తే.